భగవద్గీత పంచమో అధ్యాయ కర్మ సన్యాస యోగ శ్రీ భగవాన్ ఉవాచ. ఈరోజు అద్భుతమైన శ్లోకాలు 25. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః చిన్నద్వైత యతాత్మానః సర్వభూతైతే రతాః. పాప రైతులు జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారు, సర్వ ప్రాణుల హితమును కోరువారు, నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాహమును పొందుదురు. 26. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధ రైతులు చిత్తవృత్తులను జయించిన వారు అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటా శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. చాలా అద్భుతమైన శ్లోకం. భగవానుడు ఏమంటున్నాడు? ఈ కామాన్ని క్రోధాన్ని జయించిన వారికంట అంతటా శాంత పరబ్రహ్మ పరమాత్మ కనిపిస్తాడంట. చూద్దాం అసలు ఈ కామము క్రోధము. ముఖ్యంగా మనకి కామం అంటే కోరికలు, అది ఏ కోరికైనా కావచ్చు. అదేవిధంగా క్రోధము, ఈ రెండు జయించినప్పుడు ఆటోమేటిక్గా శాంతమే కనబడుతుంది. ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇప్పుడు మన చేతికి ఒక చిన్న దెబ్బ తాకింది అనుకుందాం. మన చేతికి నొప్పి ఉంటుంది. ఈ చేయిని మనం గోడను టచ్ చేసినా కానీ మనకే నొప్పి అవుతుంది. ఒక పుస్తకాన్ని టచ్ చేసినా, ఒక పువ్వును టచ్ చేసినా మనకే నొప్పి అవుతుంది. నొప్పి అనేది గోడలో లేదు, పువ్వులో లేదు, పుస్తకంలో లేదు, మన చేతిలో ఉంది. అదేవిధంగా చాలామంది మనం చూస్తాం, వాళ్ళు చిటపడలు ఆడుతూ ఉంటారు, ఏదో 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 పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటారు, ఎప్పుడు మనకు గులిగినట్టు ఏదో ఉంటారు. సో వాళ్ళలో అశాంతి ఉండడం వల్ల వాళ్ళకు బయట కూడా అశాంతి కనబడుతుంది. అదేవిధంగా మనలో శాంతి ఏర్పడినప్పుడు బయట కూడా శాంతే కనిపిస్తుంది. అందుకే భగవానుడు చాలా మంచిగా చెప్తుండే. ఏమంటుండు? కామము క్రోధము లేని వాళ్ళకే అంతటా శాంత పరబ్రహ్మ కనబడుతున్నాడని చెప్తున్నాడు. ఇది చాలా అద్భుతమైన శ్లోకము. తర్వాత 27, 28. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుషైవాంతరే భ్రువోః ప్రాణాపానో సమకృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యస్ సదా ముక్త ఏవ సహ. బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారదోలి దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచి నాసికయందు ప్రసరించుతున్న ప్రాణ అపాన వాయువులను సమస్థితిలో నడపవలెను. ఈ ప్రక్రియల ప్రభావం వలన మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశంలోకి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్ష పరాయణుడైన ముని ఇచ్ఛా భయ క్రోధరహితుడై సదా ముక్తుడగును. చాలా చాలా అద్భుతమైన శ్లోకము. ఒకటే